ఒక చిన్న పల్లెటూరిలో కృష్ణ అనే ధన్వంతుడు ఉండేవాడు. అతని భార్య సునీత చాలా మంచి మనసున్నది. కృష్ణకి మాత్రం దానిగుణ అస్సలు లేదు. సునీత మాత్రం దయామయురావు. ఒకరోజు బాలు అనే ఒక పేద అబ్బాయి కన్న గారి ఇంటికి వచ్చాడు. బాలు, ఎవరైనా ఉన్నారా? దయచేసి కొంచెం తినడానికి ఏమైనా ఇస్తారా? కృష్, పోరా భిక్షగారి, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, వెళ్ళిపో. బాలుయా, దయచేసి నాకు చాలా ఆకలిగా ఉంది, జెక్ కొంచెం సాయం చేయండి. కృష్ణ, ఎన్నిసార్లు చెప్పాలి, నేను నీకు ఏమీ ఇవ్వను. కృష్ణ తన సెక్యూరిటీ గార్డుని పిలిచాడు. గార్డు బాలుని జుట్టు పట్టుకుని బయటకు విసిరేశాడు. బాలు, అంకులల్, దయచేసి నా మాట వినండి. కాని కృష్ణ అతన్ని పట్టించుకోలేదు. బాద్గా బాలు అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఒక నెల తర్వాత సునీత గవతి అని తెలిసింది. చాలా సంతోషించాడు. ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వస్తుండగా కృష్ణ కారుని ఒక లారీ కోది కొట్టింది. కారు కొండ కింద పడిపోయింది. కృష్ణ అక్కడికక్కడే చనిపోయాడు. ఇంట్లో ఉన్న సునీతకి నొప్పులు మొదలయ్యాయి. సెక్యూరిటీ గార్డు ఎక్కడా కనిపించలేదు. ఆమె తన స్నేహితురాలు రాణికి ఫోన్ చేసింది. రాణి వెంటనే వచ్చి సునీత ని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. రాణి డాక్టర్, ఆమె ఎలా ఉంది? డాక్టర్లు, ఆమె బాగానే ఉంది, ఆమెకు ఒక అబ్బాయి పుట్టాడు. రాణి చాలా సంతోషించింది. మరుసటి రోజు సునీత, రాణి, నువ్వు చాలా సాయం చేశావు, నువ్వు లేకపోతే